పాడేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ముఖ్య అతిథిగా హాజరై తొలుత ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ, అమిత్ షా ప్రభుత్వాలకు గాంధీ పేరంటే ఎందుకు అంత ద్వేషమని ప్రశ్నించారు. గాంధీ పేరు తొలగించడం అంటే గిరిజనులు, హరిజనులు జీవన హక్కులపై దాడి చేయడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని నిర్వీర్యం కుట్రలో భాగంగానే ఈ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుడు శతకబుల్లిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అరకు ఇన్ఛార్జ్ గంగాధర్, ఆదివాసీ కాంగ్రెస్ నేతన నవభారత్ మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరులు సోదరి మనులు అంటే ముస్లిం మైనారిటీలు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, వీళ్ళందరికీ అనగారిన ప్రజలందరినీ అనగదొక్కారు తప్ప కానీ ఎవరికి కూడా సంక్షేమ పథకాలు ఒకటి కూడా బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది లేదు అని కూడా తెలియజేస్తున్నాం. ఉద్యోగ విషయంలో అయితే ఏంటి, మరి పరిశ్రమల విషయంలో అయితే ఇంధనాల విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో చూసిన కాంగ్రెస్ ప్రభుత్వమే ముందు ఉంది. అంటే 45 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, అంటే 45 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో గాంధీ గారు పేరు తొలగిస్తూ ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోము. అంటే గాంధీ గారిని బీజేపీ ప్రభుత్వం అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి గాంధీ గారిని హత్య చేశారు. ఇప్పుడు రెండో హత్య కూడా చేయబోతున్నారు. అంటే మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడమే ప్రజలకు గుండె సూదితో పొడిచినట్టు, తుపాకీతో కాల్చినట్టు ఇవాళ చంపిన గాంధీ పేరు తొలగిస్తే ప్రజల్ని చంపినట్టే అని. ఇక్కడ స్వతంత్రం ఎక్కడుంది, స్వరాజ్యం ఎక్కడుంది? ఈ బీజేపీ ప్రభుత్వంలో అంతా శూన్యమే అని నేను తెలియజేస్తున్నాను. కనుక మన ప్రభుత్వం వస్తే మళ్ళీ శాంతి సమానత్వం కూడా ఉంటుంది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు లేవు, మంచి నీరు లేదు, సౌకర్యం లేదు. కేవలం ఇవాళ గాంధీ పేరు తొలగిస్తున్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి బడాబాబులు అనిల్ అంబానీ, అద్దానీల కోసము ముడిపడి ఇవేళ మన ఒక మహాత్మా గాంధీ గారు అంటే రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని ఒక ధ్వంసం చేయాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క కుట్ర అనేది చేయడం జరుగుతుంది. ఒకటే బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టి వాళ్ళకి ఎనలేని హింసలు పెట్టారు. కానీ ఆ హింసని కూడా ఇది కాదు, వాళ్ళు తప్పు చేయలేదు అని సుప్రీంకోర్టులో న్యాయస్థానంలో ఉన్నత స్థాయిలో కూడాను వాళ్ళకి ఈవేళ రిజల్ట్ వస్తాయి. బీజేపీ ప్రభుత్వం ఏమైంది? చేతులు ఎత్తేసింది. అలాంటిది మహాత్మా గాంధీ గారి పేరు తొలగిస్తే ఒప్పుకుంటామా? పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన రాహుల్ గాంధీ గారు పదే ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నేనున్నాను, ప్రజలు భయపడవద్దు, మీకు 3 పూటలు తినడానికి కల్పించిన హక్కు నేను కల్పిస్తాను. ఈవేళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలు వలసదారులుగా వెళ్ళిపోతున్నారని ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఆలోచన చేస్తే, ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇది రూపకల్పన చేసి ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈవేళ ధ్వంసం చేస్తే పేరు తీస్తూ ఒప్పుకుంటామా? ఈవేళ వలసదారులుగా వెళ్తే కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైపోతాయి. ఎక్కడ పిల్ల పాపలతో రోడ్న పడతారని ఆలోచన చేసి రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగంలో ప్రవేశపెట్టి పంచవార్షిక ప్రణాళికల్లో సిద్ధము చేసి ఇది ఒక రాజ్యాంగబద్ధంగా విలువలను కాపాడాలి, ప్రజల్ని కాపాడాలని సముచిత ఆలోచన చేసి ఈవేళ ఉపాధి హామీ చట్టాన్ని అనేది కొనసాగించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉపాధి హామీ చట్టం కానీ తీసేస్తే కేవలంగా ఇది ఆదివాసులకు, గిరిజనులకు ఉన్నత స్థాయిలో ఇది నష్టం జరుగుతుంది. ఈ ఉపాధి హామీ చట్టం కానీ తీసేస్తే మన గిరిజనుల హక్కులు, చట్టాలు పూర్తి స్థాయిలో అనగదొక్కేస్తారు. ఇప్పటికే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తులు కూడాను మన మైనింగ్ బాక్సైట్ వెలికి తీస్తున్నారు. మరి ఇది ఉపాధి హామీ చట్టమే లేకపోతే పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోతుంది. కనుక మనం
కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కనుక మేము ఎంత దూరమైన పోరాటం చేసి మళ్ళీ ఇక మహాత్మా గాంధీ గారి పేరు కొనసాగించడానికి మేమందరూ కూడా కృషి చేస్తామని పోరాడతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈవేళ 1/70 చట్టాన్ని అంటే 5th షెడ్యూల్ ఏరియా 1/70 చట్టాన్ని వ్యతిరేకంగా ఈ యొక్క మహాత్మా గాంధీ గారి పేరు తొలగించే దాంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది కనుక మనలాంటి పేద బడుగు బలహీన వర్గాల్ని